నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ నేత ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు వివాదాస్పదంగా మారాయి. అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ ఆయనకు ముందు బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి కామినేని శ్రీనివాసరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి అంశానికి సంబంధించి, అంటే ఆ ఇండస్ట్రీలో చిరంజీవి గారితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి ఆ ఎపిసోడ్కి సంబంధించి కామినేని శ్రీనివాసరావు గారు చర్చించిన తర్వాత బాలకృష్ణ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సైకోగాడు అని, అదేవిధంగా చిరంజీవి గారిని పెద్ద ఆయన చెప్తే ఆయన ఏదో వచ్చాడంట అంటే కామినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వారిని కలవటానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కలవటానికి సినిమా ఇండస్ట్రీ సమస్యల మీద, టికెట్ల రేట్ల విషయంలో, పెంపుదల విషయంలో అన్నిటికి సంబంధించి చర్చించడం కోసం చిరంజీవి గారు కొంతమంది ప్రముఖమైనటువంటి హీరోలతో కలిసి వచ్చారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు కలవలేదు, ఆ తర్వాత చిరంజీవి గారు గట్టిగా మీరే రమ్మంటే మేము వచ్చాం కదా ఎందుకు కలవలేదు అని చెప్పేసి ఆయన అన్నారు. సో అన్న తర్వాత ఆయన దిగొచ్చాడని చెప్పేసి ఆయన మాట్లాడారు. దానికి కౌంటర్గా బాలకృష్ణ గారు మాట్లాడుతూ సరే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు అసెంబ్లీలో. అందరితో ఆకుండా చిరంజీవి గారిని ఉద్దేశించి ఆయన ఏందో పెద్ద గట్టిగా మాట్లాడితే ఆయన దిగొచ్చాడంటారు. అంటే ఇక్కడ ఏంటి, చిరంజీవి గారిని వ్యంగ్యంగా మాట్లాడాడు అనేది క్లియర్గా అందరికి అర్థమవుతుంది. ఆయన ఏమన్నా పెద్ద ఇదా, పెద్ద ఆయన ఏదో చెప్తే ఆయన వచ్చాడా అనేది. ఆ వ్యాఖ్యలు మెగా అభిమానులకు బాధ కలిగించిన మాట వాస్తవం. ఇప్పుడు చిరంజీవి గారు వివాదరహితుడు, ఎవరి గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడిన వ్యక్తి కాదు. అసలు రాజకీయాల్లో కాంట్రవర్సీ మాట్లాడాల్సి వచ్చిందని రాజకీయాలు వదిలేసిన వ్యక్తి. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎంతో బాధ కలిగించాయి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు. కాబట్టి ఆయన యూరోప్లో సినిమా షూటింగ్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆయన ఆ లెటర్లో చాలా క్లియర్గా రాశారు. ఆయన ఏం రాశారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సాధారణంగానే ఆహ్వానించారు. సో ముందు నేను కలుస్తానని చెప్పేసి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న నాని గారికి చెప్పాను, మీ అందరం కలిసి వస్తామని. ముందు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు ఆయన ఫస్ట్ మిమ్మల్ని కలుస్తారంట, తర్వాత మిగతా వాళ్ళని తీసుకుని వద్దు అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను కలిశాను. సో మిగతా వాళ్ళని కూడా తర్వాత తీసుకుని వచ్చాను. అయితే ఆ తర్వాత బాలకృష్ణ గారికి ఫోన్ చేశాను, ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని కూడా పంపించాను బాలకృష్ణ గారితో మాట్లాడనని, మరి అయినా ఆయన అందుబాటులోకి రాలేదు, కాబట్టి మేము వెళ్ళామని చెప్పేసి అన్నారు. తప్పేముంది, సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద చిరంజీవి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. ఆ క్రమంలో భాగంగానే చాలామంది వెళ్ళారు కదా. ప్రభాస్ గారు ఆయన చిన్న నటుడా, మహేష్ బాబు గారు చిన్న నటుడా, ఆర్ నారాయణమూర్తి గారు ఎంత గొప్ప వ్యక్తి. సో అలాంటి వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సరే అప్పుడు అక్కడ ఒక తప్పు జరిగింది. చిరంజీవి గారు దండం పెట్టు ఆయన ఒక విన్నపం, మీరు తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ ఇండస్ట్రీని మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఆ మాట అన్నారు. దానికి జగన్ గారు తిరిగి నమస్కారం పెట్టకపోవడం ఆ రోజు తప్పు. ఆ రోజు మెగా అభిమానులందరూ కూడా దానికి బాధపడ్డారు. సరే ఆయన దండం ఎందుకు పెట్టలేదు అనేది ఇక ఆ అంశం వదిలేద్దాం. కాబట్టే దాని పర్యవసానం మెగా అభిమానుల యొక్క ఆగ్రహానికి వైసీపీ గురైంది అనేది అందరికీ తెలిసిన అంశమే. ఇక ఆ ఎపిసోడ్ అక్కడితో వదిలేస్తే చిరంజీవి గారు లేఖలు ఏం రాశారు, నేను వెళ్ళి మాట్లాడబట్టే కదా నీ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకున్నావు, నా సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకున్నానని చెప్పేసి చిరంజీవి గారు స్పష్టంగా చెప్పింది. అంటే చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడకపోతే బాలకృష్ణ గారి సినిమా రేట్లు కూడా పెరగవు కదా. వెళ్ళి మాట్లాడాడు, మాట్లాడటం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఆ రోజున ప్రభుత్వం మేలు చేసింది. సరే పవన్ కళ్యాణ్ గారి మీద కక్షపూర్వకంగా వ్యవహరించారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ల రేట్లు 5 రూపాయలు కూడా అమ్మించారు. ఆ ఎపిసోడ్ పక్కన పెడదాం, అది రాజకీయ కక్షతో పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ సాగింది, అందరూ తెలుసు. ఇక్కడ చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు కాబట్టి ఆయన రాజకీయాల్లో ఆగకూడదు. బాలకృష్ణ గారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ చిరంజీవి గారు ప్రస్తావన చేయకుండా ఉండాల్సింది అసలు. సరే కామినేని శ్రీనివాసరావు గారు అంటే మరి ఆయన ఎక్కడ ఏం ఉద్దేశంతో చేశారో అర్థం కాలేదు. దాన్ని మీరు అలా కంటిన్యూ చేసి మరి ఒక పక్క కందులు దుర్గేష్ గారిని ఆయన గట్టిగా గద్దించినట్టు మాట్లాడుతూ ఆ ఎఫ్డీసీ సంబంధించినటువంటి ఫిలిడర్మల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏదో ప్రోగ్రామ్కి నా పేరు 9వ లిస్టులో రాశారు, ఎవడాడు అని నేను అడిగాను అనేది ఒక మంత్రి. ఆయన మంత్రి గారికి ఫోన్ చేసి ఎవడాడు అని అడిగారు మీరు. అంటే ఇవన్నీ ఎలా అంటే చూసే వాళ్ళకి మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనేది కనిపిస్తుంది అక్కడ. కందులు దుర్గేష్ గారికి ఫోన్ చేసి మీరు ఎవడాడు నా పేరు రాసింది అని గద్దించారా, ఆయన్ని భయపెట్టారా? అంటే జనసేన నాయకుడేనా?
అంటే ఇవన్నీ వస్తాయి, ఇప్పుడు చర్చకు వస్తున్నాయి, ఇవి మీరు మాట్లాడబట్టే వస్తున్నాయి. ఇకపోతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో, ఒక్కరు కూడా చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు కాస్త వ్యంగ్యంగా మాట్లాడేటువంటి క్రమంలో ఒక్కరు కూడా స్పందించాల. ఇది చాలా దుర్మార్గం. ఇది చిరంజీవి గారి లెగసీనే ఈరోజు క్యారీ అవుతుంది. సో కాబట్టి ఇది ప్రజలు గమనిస్తూ ఉంటారు, అందులో డౌట్ లేదు. మెగా అభిమానులు గమనిస్తున్నారు, బాధపడుతున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు, ఆయన అసెంబ్లీలో లేరు కాబట్టి నిన్న సరిపోయింది. లేకపోతే ఆయన ఉన్నట్టయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారికి మళ్ళీ కౌంటర్ చేసేవారు, ఇది ఒక మాటల యుద్ధం అయ్యేది. కూటమిలో మీరు అందరూ కలిసి ఫైట్ చేయాలి, కానీ వైసీపీ మీద మీలో మీరు ఫైట్ చేసుకుంటే మీకు ఓట్లు వేసినటువంటి పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేనకి, వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటి వరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అనేది మెగా అభిమానంలో ఉంది. చిరంజీవి గారు ఎంత బాధపడి ఉంటే లెటర్ రిలీజ్ చేసి ఉంటారు, ఎంత ఆవేదన ఉంటే చిరంజీవి గారికి ఆయన లెటర్ రిలీజ్ చేసి ఉంటాడు. మళ్ళీ ఆ లెటర్ కూడా ఫేక్ లెటర్ అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం. ఎవరు చేస్తున్నారు ఈ ప్రచారం? జనసేన అయితే చెయ్యదు. ఎందుకంటే జనసేనలో ఉన్న 90 మంది కూడా మనసులో రగిలిపోతున్నారు, కానీ వాళ్ళు పైకి ఏం అనలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. సో కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో, లేకపోతే తర్వాత జనసేన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారో, జనసేన అధిష్టానం ఏం మాట్లాడతారో, ఆ తర్వాత జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడతారు. కానీ చిరంజీవి అఖిల భారత యువత మాత్రం వారు మరొక లెటర్ కూడా రిలీజ్ చేశారు. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పకపోతే మేము ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. అంటే ఎందుకు అంత దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు అసెంబ్లీలో బాలకృష్ణ గారు మీరు ఆ విధంగా మాట్లాడడం తప్పు. మీకు ఎంత హెల్ప్ చేసింది మెగా ఫ్యామిలీ? మీరు 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యే గెలిస్తే మీరు కూడా ఒకరు. మరి మీ సోదరి, మీ చెల్లెలు భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో అంత అవమానంగా మాట్లాడారు కదా, మీరేం చేశారు ఆ రోజు? మీరు ఎమ్మెల్యేనే కదా, మీరు అసలు కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తిట్టే ధైర్యం ఆ రోజు మీరు చేయగలిగారా? అసెంబ్లీలో ఉన్నారు కదా ఎమ్మెల్యేగా, మీరు అనాల్సింది ఆ రోజు, ఏయ్ జగన్మోహన్ రెడ్డి నా చెల్లి గురించి మాట్లాడతామని ఎంతో తెలుస్తా అని. ఎందుకు అనలేకపోయారు మీరు? భయమా జగన్మోహన్ రెడ్డి అంటే? ఇప్పటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో లేడు కాబట్టి మీరు అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మీకోసం బయటకు వచ్చారు, గర్జించాడు. చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఆయనకు మద్దతు తెలిపాడు. ఇవాళకి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సొంత అన్నదమ్ములానే వ్యవహరిస్తున్నారు. కానీ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల వల్లే కాస్త చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. సో మొత్తానికైతే ఈ ఎపిసోడ్ అయితే కాస్త మెగా కుటుంబ అభిమానుల్ని మనస్తాపానికి గురి చేసిందని చెప్పొచ్చు. చాలామంది రెస్పాండ్ అవ్వాలని ఉన్నా మళ్ళీ జనసేన అధిష్టానం నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమో, ఎందుకంటే మేము ఇంకా వాళ్ళు అంటే వారి నిర్ణయం ఏంటి, అసలు వారి స్టాండ్ ఏంటి, వారు ఏం డైరెక్షన్ ఇస్తారనేది జనసేన పార్టీ అధిష్టానం నుంచి ఏం డైరెక్షన్ వస్తుందో అనేది తెలియాలి. కాబట్టి వీళ్ళెవరు కూడా ఇంతవరకు జనసేన నుంచి మాట్లాడలేదు. సో మొత్తానికైతే మెగా అభిమానులు కోపం తెప్పించింది బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలో, అందులో డౌట్ లేదు. చిరంజీవి గారే కోపడి లెటర్ రిలీజ్ చేశారంటే ఏంటి, అది చిన్న విషయమా? అసలు చిరంజీవి గారు ఏ విషయానికి స్పందించడు. ఆయన సరే తనని 100 తిట్టుకున్నా, తిడితే మాలే తిట్టని, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు అనేటువంటి మనస్తత్వం. ఆయన మీ మీద లెటర్ రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే ఆ లెటర్లో నన్ను వ్యంగ్యంగా మాట్లాడాడు బాలకృష్ణ అసెంబ్లీలో అని మాట్లాడాల్సి వచ్చిందంటే ఎంత మదన పడి ఉంటాడు, ఎంత రగిలిపోయి ఉంటాడు ఆయన. తప్పండి ఒక మంచి మనిషిని బాధ పెట్టడం. ఈరోజు జనసేన ఎమ్మెల్యేలు అంతమంది అసెంబ్లీలో ఉండి కూడా మాట్లాడలేకపోయారనేది చిరంజీవి యువత ఏంటి, సామాన్య ప్రజానికం ఏంటి, సాధారణ అభిమానులు ఏంటి బాధపడుతున్నారు వాళ్ళు. అంటే బాలకృష్ణ గారిని పెద్దగా ఎవరు కన్సిడర్ చేయరు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా బాలకృష్ణ గారిని ఏం పెద్ద కన్సిడర్ చేయరు, ఎందుకంటే ఆయన వివాదాలు తీసుకొస్తుంటాడు కాబట్టి మొదటి నుంచి ఆయన ఏం పెద్దగా కన్సిడర్ చేయరు. లేకపోతే 2014లో ఎమ్మెల్యే అయినా ఎప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి ఆయనకి, ఎందుకు ఇవ్వలేదంటే ఈ విధమైనటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి. సో చంద్రబాబు గారు ఏం పెద్ద ప్రయారిటీ ఏం బాలకృష్ణ గారికి ఇవ్వట్లా, అందులో నో డౌట్. సో కాబట్టి జనసేన ఎవరిని మెయిన్ చూడాలంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని చూడాలి. వాళ్ళు చాలా గౌరవంగా ఉన్నారు చిరంజీవి గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల. కాబట్టి బాలకృష్ణ గారి వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి ఒక వాయిస్ కూడా వినపడతా ఉంది. అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చిరంజీవి, అఖిల భారత చిరంజీవితో డిమాండ్ చేస్తూ ఉంది. సో జనసైనికులు కూడా కాస్త మనస్తాపానికి గురయ్యారు బాలకృష్ణ గారి వ్యాఖ్యలు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చెయ్యొద్దని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్ర ప్రజలు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. కానీ మీరు ఈ విధంగా కాంట్రవర్సీ కామెంట్స్ చేసి మీరు గొడవలు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్. ఎందుకంటే వైసీపీని టార్గెట్ చేస్తున్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు వారే టార్గెట్ చేసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బాలకృష్ణ గారి వ్యాఖ్యలు. ఇది తప్పండి, చాలా తప్పు. మీరు ఇది మాట్లాడటం తప్పు. ఇకపోతే జనసేన ఎమ్మెల్యేలు కూడా మరి ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వండి. మీరు బాలకృష్ణ గారు ఇది మాట్లాడడం తప్పు చెప్పండి, లేదా పవన్ కళ్యాణ్ గారిని అడిగి ఏంటి సార్ మన స్టాండ్ ఏంటని మాట్లాడండి. అంటే ఈ విధంగా ఉండటం వల్ల ఏంటంటే అలుసైపోతారు. రేపొద్దున ఇంకా ఏం మాట్లాడినా ఎవరు పెద్దగా పట్టించుకోరులే
అనే అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు. ఆయన ఎవరు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ విధంగా బూతులు మాట్లాడారని చెప్పేసి ఒక వాయిస్ కాల్ బయటకు వచ్చింది. ఆయన నాది కాదని చెప్తున్నప్పటికి కూడా గట్టిగా ఆయన్ని నిలదీశారు, అన్ని మందికి ధర్నా చేశారు, ఆయన్ని భయాందోళనకు గురి చేశారు. సో కాబట్టి అంటే ఇక్కడ మిమ్మల్ని ఏం బాలకృష్ణ గారు ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేయమని ఎవరు కోరుకోవట్లేదు, జనసేన కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ. సో అట్లీస్ట్ మీ ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకోండి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాస్త బెట్టుగానా ఉండండి, కాస్త బెట్టుగా అయినా ఉండండి, వీక్ అయిపోకండి.